మద్నూరులో ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు. కామారెడ్డి జిల్లా మద్నూరు మండల కేంద్రంలో యాంగినియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవన నిర్మాణం కోసం 200 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో కాంగ్రెస్ నాయకులు జుక్కల్ శాసనసభ్యులు కాంతారావుకు పాలాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే కృషితోనే పాఠశాల మంజూరై నిధులు మంజూరయ్యాయని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం అధ్యక్షులు దారా సాయిలు, హనుమాండ్ల స్వామి, యూత్ అధ్యక్షులు తాయిదల్వార్ రవి, ప్రజ్ఞాపూర్ కొండ గంగాధర్, బండివార్ దత్తు, చిన్న సెట్, హనుమంతు యాదవ్ పాల్గొన్నారు. గాంధారావణ గారి నాయకత్వం, గాంధారావణ గారి నాయకత్వం, గాంధారావణ గారి నాయకత్వం. జుక్కల్ అభివృద్ధి ప్రదాత మన శాసనసభ్యులు తోట లక్ష్మీనాథ్ గారికి నేడు మద్నూరు మండల కేంద్రంలోని గాంధీ చౌక్లో 200 కోట్లు మన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కొరకు మంజూరు చేసినందుకు పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే గత ఏడాది డిసెంబర్లో మనము ఈ ఎల్లమ్మగట్టుకు దాన్ని శంకుస్థాపన 20 ఎకరాల కేటాయించి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాని భవన నిర్మాణం కానీ ఉపాధ్యాయ వారికి ఉండడానికి కూడా క్వార్టర్స్ కానీ అందులోనే నిర్మించి దేశంలోనే ప్రైవేటు పాఠశాల ధీటుగా ఈ గురుకుల పాఠశాలను కొనసాగించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మనకు గురుకుల పాఠశాల మద్నూరు జుక్కల్ కాన్స్టిట్యూన్సీలో మన మద్నూరు మండలానికి మంజూరు చేసిండు. ఆ నిర్మాణానికి 200 కోట్లు నిన్న జీవో విడుదల చేసి విడుదల చేసినందుకు మేము మా ఎమ్మెల్యే గారికి మరియు సహకరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు చేస్తున్నాము. అలాగే ఎమ్మెల్యే గారు గెలిచి 2 సంవత్సరాలు కాకపోయినప్పటికీ తనదైన శైలిలో అభివృద్ధి ఎలా చేయాలనేది అధికారులకు, మంత్రులకు ఎప్పటికప్పుడు కలుస్తూ మన మండలానికి కానీ కాన్స్టిట్యున్సీ కానీ వివిధ ఇండోర్ అవుట్డోర్ స్టేడియం జుక్కల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్నారు. అలాగే నర్సింగ్ కళాశాలకు ఏర్పాటు చేయనున్నారు. ఇలా ఇంకెన్నెన్నో ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దే విధంగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. వారికి మేమందరం కూడా కార్యక్రమం సహకరిస్తున్నాము. ఎమ్మెల్యే గారికి కూడా సహకరించినటువంటి సీఎం గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.